మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పైన స్వల్పకాలిక చర్చ జరుగుతూ ఉంది. అంటే ఇది గతించిపోయిన అయిపోయినటువంటి పథకం పైన మనం ఇక్కడ చర్చ చేసుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు సభలో అందరికి సర్క్యులేట్ చేసినారు సార్. దీంట్లో ఇది మీరు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి సార్. ఇందులో కొన్ని పదాలు అసలు ఎవరికి అర్థమయ్యే పదాలు కూడా లేవు సార్. ఇలా ఏకీకృత, సమీకృత, ఏమో రకరకాల పదాలు ఉన్నాయి. ఇవి సభ్యులకు కూడా అర్థం కావు సార్. చదవడానికి ట్రాన్స్లేషన్ కష్టంగా ఉంటే మనకు అధికార యంత్రాంగం ఉంది కదా, వాళ్ళు చూసుకోవాలి కదా. ఇది అసలు ఇది ఏది మన గతంలో సాధారణమైనటువంటి భాషలో ఇది సమాజానికి అర్థం కావాల్సినది సార్. ఇది అంటే ఇక్కడ వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా చేపట్టవలసిన సమీకృత పనులతో పాటు ఇవన్నీ పదాలు పాపం మా అక్కనే కాదు సార్, ఆ ప్లేస్లో నేనున్నా తడబడతాయి ఇవన్నీ. ఆ పరిస్థితి ఉంది. చదువుతాం, అక్షరాలు చదవకపోతే ఏం చేస్తాం కానీ. సో ఇంకా సులభంగా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది సమాజానికి. ఇది ఈ కాపీ మొత్తం అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. సరే, ఇక్కడ ఇవాళ మనం ఇక్కడ చర్చ పెట్టుకున్నాం సార్, స్వల్పకాలిక చర్చ. ఉపాధి హామీ పథకం అసలు దాని లక్ష్యం ఏంది, దాని ఉద్దేశం ఏంది, ఎందుకోసం ప్రవేశపెట్టినారు సార్? మన్మోహన్ సింగ్ గారు సార్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఇటువంటి గొప్ప చట్టాలు, గొప్ప ప్రయోజితమైనటువంటి ఎన్నో చేశారు సార్. అందులో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు, ఇది ఈ ఉపాధి హామీ చట్టం ఏదైతే ఉందో సార్, ఫుడ్ సెక్యూరిటీ బిల్ ఏదైతే ఉందో సార్, ఇది 2005లో పెట్టినట్టున్నారు, 6 నుంచి అమలైనట్టుంది సార్. ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు సార్. ఒకప్పుడు ఎట్లా ఉండే అంటే సార్, గ్రామీణ ప్రాంత వాతావరణము వెలేస్తే నీకు పని లేకపో, నీకు పని ఏం చేసుకుంటావో